సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను గన పరిశీలిస్తే, గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహం ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు, అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతు గ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మే 6 నుంచి చతుర్థ భావంలో మేషరాశిలో ఈ మే చివరి వరకు ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు పంచమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ ఆలోచన చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యాభివృద్ధిని పొందగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించి విజయాలను, ఆనందాన్ని పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు. జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని దోషం వెళ్ళిపోయింది. శని భగవానుడి సహకారం వల్ల పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయంలో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలని పొందగలుగుతారు. రాహు మే 18 వరకు తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. 2025 మే మాసంలో ఈ మకర రాశి వారికి బుధగ్రహ అనుకూలత వల్ల ఆర్థికాభివృద్ధి, గురువు అనుకూలత వల్ల విద్యాభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, శుక్రగ్రహ అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క తృతీయ భావంలో అనుకూలత వల్ల అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తారు. రాహు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు, జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలను అందుకుంటారు మకర రాశి వారు ఈ మాసంలో. అయితే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో సంచరించడం వల్ల మేష, వృషభ రాశుల్లో అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు రావడానికి, ఉద్యోగంలో ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జనాలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇక కేతువు భాగ్యములో కన్యా రాశిలోను, అష్టమములో సింహరాశిలో సంచరించడం వల్ల నిరాశ, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మరి 2025 మే మాసానికి గాను ఈ మకర రాశి వారు భాగ్య, అష్టమ
కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. చతుర్థ పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకుంటూ సూర్య భగవానికి నమస్కరిస్తూ గోధుమలను మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. 2025 మే మాసానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మార్చేసి